అవన్నీ చూసినప్పుడు నా పాటలు విన్నప్పుడు సార్ ఒక మాట అన్నాడు, జయరాజ్ నీకు ఇల్లుందా అని. లేదు సార్. అయ్యో మన సినిమా రచయితలకు అందరికి ఇస్తున్నాం కదా, నీకు వచ్చిందంటే రాలేదు సార్. నేను చెప్తున్నాను పో నీకు ఇల్లు ఇస్తారన్నాను. ఇల్లు ఇస్తారంటే ఏదో ఇస్తారనుకున్నాను, కానీ ఏకంగా లగడపాటి రాజగోపాల్ సేవ ల్యాంకో హిల్స్ ఎదురుగా పెద్ద అపార్ట్మెంటు కేవలం 16 లక్షలు, 4 లక్షలు అప్పు చేశాను, 18 లక్షలు బ్యాంక్ ఇచ్చింది. నాకు అంత అంతస్తుల్లో నాకు ఇల్లు ఇచ్చిన ఒక మహనీయుడు ఎవరైనా ఉన్నట్టు పచ్చూరు గోపాల్. మొత్తం తిరిగిన పర్వతం లాంటి మనిషి ఇంత ప్రేమమూర్తి ఎలా అయ్యాడు? ఆయన చిరునవ్వులో కానీ ఇంత పాజిటివ్ థింకింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఒక మహోన్నతమైన, ఈ దేశం కాదు ఈ ప్రపంచం కూడా వెలకట్టలేని ఒక సైంటిస్ట్ అనుకుంటే సైంటిస్ట్, భగవంతుడు అనుకుంటే భగవంతుడు, సాహితీమూర్తి అనుకుంటే సాహితీమూర్తి, ఎవరు ఎలా అనుకుంటే అలా కనిపడ్డ. అసలు మార్క్సిజం కంటే అద్భుతమైనది ఇంకోటి లేదు అనుకున్నా. నా కళ్ళ ముందే డార్విన్ ప్రత్యక్షమై అగపడుతున్నప్పుడు నేను ఏం చేయాలో అని ఉక్కిరి అయిన టైంలో సార్ ఒకరోజు మా ఇంటికి, మా దగ్గరలో మా మిత్రుడు జేవి అని వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఒక్క పాట పాడాను, 2 పాటలు పాడాను, 3వ పాట పాడాను, 4వ పాట పాడాను. 10 పాటలు పాడిన తర్వాత అందరూ సార్ మీరు మాట్లాడండి అని అన్నారు. శ్రీరామ్ సార్ 2 లైన్స్. పాట అనేది విహంగం లాంటిది, అది ఆకాశాన పోతా ఉంటుంది. దాన్ని 2 రెక్కలు కట్ చేస్తే మాట గిలగిల తన్నుకుంటూ కింద నడుస్తూ ఉంటుంది. జయరాజు పాటలు విన్న తర్వాత నేను మాట్లాడటం అనవసరం లేచిపోయాడు. ఆ రాత్రి నిద్రపోలే, షాక్ అయిపోయా. ఎవరా మహనీయుడు? ఆ మాటలు నాలో మార్పు, అద్వితీయమైన మార్పు తీసుకొచ్చింది. చాలా మంది అనుకుంటారు అసలు నాకు బుల్లెట్ తీసుకొని ఎదురు వచ్చినా కానీ హ్యాపీగా నవ్వుతూ వెళ్ళిపోవాలని అంత శక్తివంతుని చేసిన మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే శ్రీరామ్ సార్. నేను చాలాసార్లు అడుగుతూ ఉంటాను, నేను దేవుడనా సైంటిస్ట్ నాకు కూడా అర్థం కాదు. ఒక 10 అందరూ సార్ మీద కూడా పాట రాస్తూ ఉంటాను. శ్రీరామ్ జయ జయ శ్రీరామ్, జయ హో శ్రీరామ్. మరు జన్మ ఉందంటావా, ఉంటే మాతో ఉంటావా? మరు జన్మ ఉందంటావా, ఉంటే మాతో ఉంటావా? మన లోకం చూపిస్తావా, మమకారం పండిస్తావా? పుడమంతా పూలై పూసి పులకించే వరమిస్తావా రామ్? ఏంటి సార్ వెంట నడుస్తుంటే అనిపిస్తూ ఉంటుంది, మనిషి యొక్క మొత్తం ఇంత వెలుగులు చూసే ప్రపంచాన్ని వీక్షించే ఒక కన్ను తల్లి కడుపులో పరమ చీకట్లో పుడుతుంది అంటాడు. ఏంటి అంత అద్భుతమైన ఒక మహనీయుని కన్నా ఈ భారతవని నిజంగా నేను చెప్పలేను. నేనేం రాశాను? ఆ వెలుగు ఎంత పడితే నేను ఇంత మూట కట్టుకోలేకపోతున్నాను. కొంతే నేను రాసిన దాంట్లో ఇంతమందిని ప్రేమ పొందడానికి కేవలం ఆ 4 మాటలు. కాబట్టి అలాంటి మహనీయుడు ఈ దేశం, ఈ ప్రపంచం ఇంకా అంబేద్కర్ లాంటి, శ్రీరామ్ సార్ లాంటి వాళ్ళని ఎప్పుడు గుర్తిస్తుందో కానీ నిజంగా ఈ భూమి మీద దేవుడు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే అది శ్రీరామ్ సార్ రూపంలోనే ఉంటాడని నేను చెప్పుకోవాలి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆప్యాయతతో వచ్చిన మిత్రులందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. నాకు అన్నం నీళ్లు పెట్టడానికి కూడా ఇబ్బంది పడ్డ నా తల్లి హాస్టల్లో పురుగులు పడ్డ అన్నం తిన్న రోజుల నుండి ఈ స్థితికి వచ్చేదాకా మా అమ్మ బతికుండి నా కళ్ళ ముందు ఈ సభకు వచ్చినందుకు నేను చాలా, అంటే వాళ్ళ డ్రీమ్ ఉంటుంది నా బిడ్డ ఇలా ఉండాలి, అలా ఉంటే చూసినందుకు గర్వపడుతున్నాను. అమ్మని మా వాళ్ళు ఉంటే తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాను. చెప్పులోన రాయి
చెవిలోన జోరిగా ఇంటిలోన పోరు ఇంతగా దయా విశ్వదావరం వినరోయమంటారు. నా అదృష్టం ఏందో కానీ ఇన్ని కష్టాల కొలిమిలో కూడా ఓ చదువురాని అమ్మాయి నాకు భార్యగా రావటం. ఆమె నేను హాస్టల్లో చదువుతున్న ఉద్యోగాల కోసం తిరుగుతున్నప్పుడు నాకు పోతలకెళ్ళి నాట్లకెళ్ళి బియ్యం మూట కట్టుకొని నెత్తిన తీసుకొని వచ్చి నా రూములో ఉండి నాకు వండి పెట్టి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది ఆ అమ్మాయి. నేను చావు బతుకుల మధ్య అనేక సందర్భాల్లో ఉన్నప్పుడు చాలా ఆమె భార్య అంటే ఇంత నేచర్ ఇంత అనుసంధానం ఎందుకు చేయబడ్డదంటే అందరి పురుషుల్లో అందరిని స్త్రీలను ఇవ్వచ్చు, కానీ పురుషుడికి స్త్రీకి పురుషుడిని ఇచ్చిందంటే ఇంత డెప్త్ ఉండబట్టే నేచర్ ఇచ్చిందని నేను భావిస్తున్నాను. కాబట్టి ఆ మహాతల్లి నాలో ప్రవేశించడం. ఆమె నేను చాలా పాటలు రాస్తున్నప్పుడు అంటా ఉంటాను, చాలా భలే